హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @Hrithikesh1258. ఈరోజు అయితే మనం ఒక కొత్త వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తయారు చేయబోతున్నాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మన పవర్ఫుల్ వ్యాక్యూమ్ క్లీనర్, లాయన్ వ్యాక్యూమ్ క్లీనర్ అన్నమాట. ఇది ఇక్కడైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు వీడియో మెన్షన్ అయ్యింది, చూడొచ్చు. ఇలా అవుట్పుట్ లుక్ అయితే చాలా చాలా క్రేజీగా ఉంది, చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఏవేవి మెటీరియల్స్ యూజ్ అయ్యాయో ఇప్పుడు నేను చూపిస్తాను. గైస్, ఇదైతే మన 12 వాట్స్ అడాప్టర్. ఇదైతే మెయిన్ పార్ట్. దీంట్లో చూడండి, ఇక్కడ 12 వాట్స్ అని ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ అవుట్పుట్ అయితే 12 వాట్స్. ఇక్కడ 12 వాట్స్ పిన్ గిట్ ఇచ్చారు అవుట్పుట్. అలాగే మనమైతే ఇక్కడ 12 వాట్స్దే అవుట్పుట్ ఇన్పుట్ అయితే పెట్టాలి. చూడండి, ఇన్పుట్ పిన్ ఇదైతే నేను బయట బై చేశాను. అరౌండ్ 50 రూపీస్ అట్లా పడుతుంది మీకు. ఇదైతే నాకు 200 దాకా పడ్డది ఈ అడాప్టర్. అలాగే ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ స్విచ్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇది ఒక స్విచ్. ఇప్పుడైతే మీకు చాలా చాలా మెయిన్ పార్ట్ అయితే చూపిస్తాను, చూడండి. ఇదైతే చాలా మెయిన్ థింగ్ మన వ్యాక్యూమ్ క్లీనర్లో. ఇదైతే నేను ఒక సిపియూలోకి వెళ్ళి తీసేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఇది కూడా 12 వాట్స్ ఫ్యాన్. చూడండి, ఇక్కడ సిపియూలో ఉండే ఫ్యాన్ 12 వాట్స్ ఇది. చూడండి, అందుకే నేను 12 వాట్స్ అడాప్టర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. ఈ ఫ్యాన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, చూడండి. ఇక్కడైతే నేను అన్ని వైర్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను, క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఇదంతా వైర్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను అనమాట. అలాగే ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది మీకు, చూడండి. ఈ హోల్స్లోకి వెళ్ళి ఈ స్విచ్కి అయితే నేను కనెక్షన్ ఇచ్చేసాను. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది అవుట్పుట్ అయితే, చూడొచ్చు. ఇక్కడ నేను ఇంకోటి అయితే చూపిస్తాను మీకు, 1 మినిట్. మీరు ఇక్కడ లోపల అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే ఒక నెట్ లైక్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది మీకు. ఈ నెట్ లైక్ స్ట్రక్చర్ లేకుంటే మనకు వచ్చే అన్ని డస్ట్ పార్టికల్స్ అన్ని ఫ్యాన్లోకి వెళ్ళిపోయి ఫ్యాన్ డ్యామేజ్ కావచ్చు, చూడండి. అందుకే నేను ఒక నెట్ అయితే తీసుకున్నాను. ఇదైతే మనకి ఈజీగా అవైలబుల్గా ఏడైనా దొరుకుతుంది. మస్కిటో నెట్ అంటే ఎక్కడైనా దొరుకుతుంది, చూడండి. మీరు ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ని కూడా మీరు వ్యాక్యూమ్ చేయాలనుకుంటే ఇంకా చిన్న సైజ్ నెట్ తీసుకోండి. నేనైతే కొంచెం బిగ్గర్ సైజ్లోనే వ్యాక్యూమ్ చేయాలనుకుంటున్నాను, చూడండి. అలాగే దీనికి సరిపోయే విధంగా ఒక ముంగట నేను థర్మోకోల్ షీట్తో అయితే తయారు చేసుకున్నాను. ఇది ఇక్కడ హోల్స్లో అయితే నేను ఒక పీవీసీ పైప్ అయితే సెట్ చేస్తాను. అప్పుడు మన వ్యాక్యూమ్ క్లీనర్కి అయితే పూర్తిగా సెటప్ అయితే అయిపోతుంది. చూడొచ్చు, ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను పీవీసీ పైప్ అయితే పెట్టి చూపిస్తాను. సారీ గైస్, నా పీవీసీ పైప్ అయితే పోయింది. ఇది ప్రాజెక్ట్ తయారు చేసి అరౌండ్ 2 మంత్స్ అవుతుంది కాబట్టి. నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసి ఉంటావు. ఏం చేసావు చెప్పు. సో గైస్, పేపర్తో అయితే తయారు చేసేసాను. ఇప్పుడైతే మన వ్యాక్యూమ్ క్లీనర్ అయితే రెడీ ఉంది వర్క్ చేయడానికి. ఒకసారి ఆన్ చేసి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. మనమైతే ఇప్పుడు తీసుకున్న మన 2 అడాప్టర్స్ వైర్స్ అయితే ఇలా జాయిన్ చేసేయాలి, చూడండి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనమైతే ఈ అడాప్టర్ని అయితే కరెంట్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. పదండి. చూడండి గైస్, మన వ్యాక్యూమ్ క్లీనర్ అయితే రెడీ ఉంది. వైర్ సెట్టింగ్ అంతా చేసేసాం, సెటప్. చూడొచ్చు, ఇక్కడ వైర్ సెటప్ ఇచ్చేసాం, కనెక్షన్. చూడండి, లైట్ కూడా ఆన్ అయింది. ఇప్పుడైతే మనం వర్కింగ్ టెస్ట్ చేద్దాం. చూడొచ్చు, ఇక్కడ ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి గైస్, మన వ్యాక్యూమ్ క్లీనర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం. చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా అయితే డస్ట్ లోపల లాగేసుకుంటుందో. చూడండి, ఇక్కడైతే మనకు ఎయిర్ గిట్ వస్తుంది బయటికి.
చూడండి. ఇప్పుడు మీకు లోపల కలెక్ట్ అయిన డస్ట్ అయితే చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, డస్ట్ అయితే క్లియర్గా కలెక్ట్ అయింది లోపల. చూడండి, నెట్ లోపలికి వెళ్ళదు, నెట్ అయితే ఆపేసింది అంత డస్ట్ని. చూడండి. సో గైస్, ఇదన్నమాట మన ప్రాజెక్ట్. మా ప్రాజెక్ట్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, బాయ్.